కోసం ఫోటోలు కూడా ఉన్నారు. ఏంటి సెంటిమెంట్ అనుకుంటున్నారా? అదేదో మీరే చూడండి. ఇది హైదరాబాద్లోని అరుణ ఫోటో స్టూడియో. ఇక్కడికి చాలా మంది మోడలింగ్, ఫ్యాషన్, పోర్ట్ఫోలియో కోసం యంగ్స్టర్స్ వస్తుంటారు. అయితే ఎలక్షన్ టైంలో మాత్రం ఇక్కడికి కొత్త క్లయింట్స్ వస్తుంటారు. ఆ క్లయింట్స్ ఎవరో కాదు, మన రాజకీయ నేతలే. మరి ఆ రాజకీయ నేతలు ఇంత బిజీ షెడ్యూల్లో ఇక్కడికి ఎందుకు వస్తారో తెలుసుకుందాం. ఈయన దామోదర్ రెడ్డి, ఐటీ మినిస్టర్, తుంగతుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే. గతంలో ఇండిపెండెంట్గా నిలబడినప్పటి నుంచి నారాయణగూడలోని అరుణ స్టూడియోలో ఫోటో దిగి దాన్ని ఎన్నికల ప్రచారానికి వాడటం ఈయనకు సెంటిమెంట్. 94లో నేను దిగిన ఫోటో నా ఎన్నికల్లో గెలిచేందుకు ఒక కారణం. ఇప్పటి వరకు కూడా ఆ ఫోటో కొరకు వివిధ రాష్ట్రంలో చాలా స్టూడియోలలో ఆ ఫోటోను ప్రిజర్వ్ చేసి పెట్టినారు. మరి ఆ సెంటిమెంటే కావచ్చు, ఆ ఫోటో ఆ విధంగా తీసేందుకే కావచ్చు, తమ్ముని దగ్గరికి పోయి అరుణ ఫోటో స్టూడియో పోయి ఈయనొక్కరే ఇక్కడ ఫోటోలు దిగి ప్రచారానికి వెళుతుంటే పెద్దగా చెప్పుకోవాల్సిందేముంది. అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు జోలకంటి రంగారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, జానారెడ్డి, వెంకటరెడ్డి, నాయని నరసింహారెడ్డి, కిషన్ రెడ్డి, ఇలా చాలామంది ఇక్కడ ఫోటోలు దిగి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు ఈ స్టూడియోకి వచ్చి ఫోజులు ఇస్తారు. అరుణ ఫోటో స్టూడియోలో ఫోటో దిగడం నా సెంటిమెంట్. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అక్కడ దిగాను. మొన్న పార్లమెంట్ కాంటెస్ట్ చేసినప్పుడు కూడా అరుణ ఫోటో స్టూడియో ఫోటో దిగడం జరిగింది. మొన్న రేపు ఎల్లుండి నామినేషన్ ఎన్నికబోతున్నా, నిన్న పోయి కూడా నేను అరుణ ఫోటో స్టూడియోలో ఫోటో దిగే. ఈ స్టూడియో పెట్టి సరిగ్గా 15 ఏళ్లయింది. ఓ చిన్న గదిలో ప్రారంభమై ఇప్పుడు 7 శాఖలుగా విస్తరించింది. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేలా రాజకీయ నాయకుల ఫోటోలు తీయటంలో వీరు సిద్ధహస్తులు. వాల్ పోస్టర్స్కి వాడతారండి, బ్యానర్స్ మీద, ఫ్లెక్స్ల మీద, ఈవెన్ బ్యాడ్జెస్ మీద మంచి ఫోటోగ్రాఫ్ కావాలి కదా, క్లారిటీ ఉండే ఫోటోగ్రాఫ్స్ కావాలి, మంచి యాంగిల్లో ఉన్న ఫొటోస్ కావాలని ప్రిఫర్ చేస్తారండి. పబ్లిసిటీలో క్యాన్వాసింగ్లోనే ఉంటారు కదా, సో వాళ్ళు టైం తీసుకుంటారు. ఎర్లీ అవర్స్ 8 o'clock 7 o'clock నుంచి ఒక్కొక్కసారి 11, 12 కూడా వస్తారనమాట. సో వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు మా స్టూడియోకి వచ్చటం కానీ, లేకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి సెషన్ చేయటం కానీ చేస్తుంటామండి. మేము ఒకసారి చూసిన తర్వాత లెఫ్ట్, రైట్ అండ్ ఫ్రంట్, బ్యాక్లో బాగా అబ్జర్వ్ చేసేసి లైటింగ్ సెట్ చేసేసి టెక్నికల్గా వాళ్ళని ఎంత బాగా చక్కగా మనము ప్రజెంట్ చేయగలం. పోస్టర్పై చూసినప్పుడు వారు నిజమైన నాయకుని చూసినట్టు ఫీలింగ్ రావాలంటే ఎలాంటి లైటింగ్ యూజ్ చేయాలి, ఏ యాంగిల్లో బాగున్నాడు అని ట్రయల్స్ చేస్తూ క్లిక్ చేస్తూ అల్టిమేట్గా ఫైనల్ బెస్ట్ ఫోటోగ్రఫీ ఇస్తాము. పొలిటీషియన్స్ కూడా తెలుసు లక్కీ చామ్ ఒక్కటే ఎన్నికల్లో గెలిపించదని, ఓటర్ల ఆశీర్వాదము ప్రధానమని. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు చూసి నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. అందుకే ఇక్కడ ఫోటో తీయించుకున్నాను. కాకపోతే ఎలక్షన్స్లో నిలబడడానికి మాత్రం కాదు, కేవలం నా లక్కీ చామ్ కోసమే. కెమెరామెన్ నాగరాజ్తో పద్మా, TV9 హైదరాబాద్.